ఎవరికి నమస్కరించినా ఆ అంతర్యామి లోపల ఉండేటువంటి ఈశ్వరుడికే చెందుతాయి. కానీ మనుషుడికి నమస్కరించడం సంఘ మర్యాద. అది నాగరికత యొక్క స్వభావం. అది పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడం అనేటటువంటిది సమాజంలో సమైక్యతకు, సమత్వానికి దారితీసేటటువంటి ఒక నాగరికత చిహ్నం. ఎవరికి నమస్కరించినా నీవు నేను ఒకటే, నీవు నాకు ఇచ్చిన నమస్కారం నీకు మళ్ళీ ప్రతి నమస్కారం చేస్తున్నాము. కాబట్టి మనం అంతా కూడా సమత్వ భావనతో నమస్కరించుకోవడం అని దానికి భావం. అధికారికి కింద ఉద్యోగి నమస్కరించాడంటే అతని అనుగ్రహం వ్యక్తికి మధ్యని. అది లోపల చిత్తశుద్ధి లేకుండా కూడా నమస్కరించవచ్చు, భయం చేత నమస్కరించవచ్చు, ఆశ చేత నమస్కరించవచ్చు. అట్లాంటిది కాక ఏ విశిష్ట లక్షణాలు లేనటువంటి సామాన్య నమస్కారం ఎవరెవరికి పెట్టినా ఈశ్వరుడికి ఎలా చెందుతుంది? అందరి హృదయంలోనూ సమానంగా ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు. ఒకరి హృదయంలో ఎక్కువగా ఉండడం, ఇంకొకరి హృదయంలో తక్కువగా ఉండడం అలా ఏమి ఉండదు. అందువల్ల సమత్వంగా ఉండడం చేతనే అనుగ్రహస్వరూపుడైనాడు. పశువులో, పక్షిలో, చరంలో, అచరంలో, అంతటా పంచభూతాల్లో ఉన్నాడు.